దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపెట్టారు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను. దేవుడు కాపుదలను బట్టి ఈ ఉదయకాలం మరలా దేవుని యొక్క వాగ్దానం మన ముందుకు వచ్చి ఉన్నది. మరి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, యెహోవానగు నేను నీకు తెలియజేయమనగా నేను నీ సంతానమును కలుగజేయుదును. దేవుని యొక్క సాన్నిధ్యములో దావీదుతో మరి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా, నేను నీకు సంతానమును కలుగజేసేదను. అవును ప్రియులారా, దావీదు తన నిత్య జీవితంలో దేవుడు చేసిన అనేక కార్యములకు ఎంతో కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ నాతాను ఒక దినాన దావీదు దగ్గరికి వెళ్ళి మరి ఐగుప్తులో నుండి మరి కష్టకాలములో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుని నామఘనత కొరకు ఒక మందిరము నిర్మించాలి అనేటువంటి మాటను తెలియజేసినప్పుడు, అంతేకాదు అంతకుముందు ఇశ్రాయేలులు ప్రయాణించినప్పుడు మరి గుడారాలలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు. అయితే దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకొని వచ్చి సింహాసనం మీద సైన్యములకు అధిపతిగా రాజుగా నియమించాడు. నిజంగా అందుకు కృతజ్ఞతగా దావీదు కూడా యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలని తలంచాడు. తండ్రి అయిన దేవుడు ఆలోచన మంచిదే, కానీ కేవలం నీవు మందిరమునకు కావలసిన సామాన్లన్నీ సమకూర్చు, నేను నిన్ను ఆశీర్వదించి నీకు సంతానము కలుగజేసి నీ గర్భములో నుంచి ఒక కుమారుని ద్వారా, సొలొమోను ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు దావీదునకు మరి వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. అయితే దావీదు ఎంతో సంతోషించాడు. చూడండి, కావలసిన మందిరానికి పనిముట్లన్నీ కూడా దావీదు సమకూర్స్తే దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా దేవుని యొక్క మందిరము కట్టబడ్డది. అందుకే దేవుడు దావీదును బట్టి సొలొమోనుకు మంచి జ్ఞానమును, మంచి వివేచనను, అతని ముందు కానీ అతని వెనక కానీ అలాంటి జ్ఞానము కలిగినటువంటి వారు లేరు అని చెప్పి దేవుడే సెలవిచ్చాడు. అవును, సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి ఆ చుట్టుపక్కల అనేక ప్రజలు తన జ్ఞానం గురించి చెప్పుకున్నట్లుగా దైవ గ్రంథంలో రాయబడింది. అంతేకాదు చివరికి శాబాదేశపు రాణి కూడా సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి వచ్చింది. చూసి ఆమె మాట్లాడింది, నేను విన్నది తక్కువ, నేను రాజు దగ్గర చూసింది ఎక్కువ అని చెప్పింది. అవును, నిజంగా దేవుని వాగ్దానము చాలా గొప్పది. దావీదునకు చేసిన వాగ్దానము తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుని నామ ఘనత కొరకు గొప్ప మందిరము కట్టించబడ్డది. ఆ మందిరము కూడా ఎంతో సమాధానముతో, సంతోషముతో, శబ్దము లేకుండగా నిజంగా కరెక్ట్గా తయారు చేసి ఆ మందిరం నిశ్శబ్దముగా కట్టినట్టుగా చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం! నిజంగా దావీదును ఆశీర్వదించిన దేవుడు దావీదు యొక్క సంతానమును కూడా బహుగా ఆశీర్వదించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని మాట వినేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవుని వాగ్దాన ప్రకారంగా జీవించేవారంటే మరీ ఇష్టం ప్రియుల. కాబట్టి ఇశ్రాయేలీయులు డేరాల్లో మందసాన్ని నుంచి ఆరాధిస్తూ వచ్చారు. కానీ దావీదు కాలములో దావీదు దేవుని నామఘనత మందిరము కట్టించాలనుకున్నప్పుడు సామాగ్రి అంతా సమకూర్చాడు. నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తానని చెప్పాడు.
దేవుడు మాట ఇచ్చినటువంటి రీతిగా మరి టెంటులో గుడారములో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని దేవుని యొక్క ఆలయములోనికి రావడం జరిగింది. కనుక మన జీవితాల్లో ప్రభు ఏదైనా చేయగలడు. మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా మనం ఆజ్ఞలను పాటించి ఆయన కొరకు జీవిస్తే తుదకు మహాభివృద్ధిని మనం చూస్తాం. నిజంగా సొలొమోనుకు చేసిన వాగ్దానం తన ముందు గాని తన వెనుక గాని అలాంటి జ్ఞాని ఉండడు అని చెప్పాడు. అదేవిధంగా సొలొమోనును దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని మనం తీసుకొని నీవు నేను ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థిస్తే మన నిత్య జీవితంలో కూడా ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరము తీర్చడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలమున విన్నటువంటి ప్రతి మాట, విన్నటువంటి వాగ్దానము మన నిత్య జీవితంలో మనది అని గ్రహించి దేవుని వాక్యమునకు లోబడి దేవుని సందులో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, దావీదుని మీరు ఆశీర్వదించి దావీదు గొర్రెలదొడ్డిలోన దావీదుని తీసుకుని వచ్చిన ఆయన రాజుగా నియమించి ఆయన తన ద్వారా మందిరం కావలసిన ఏర్పాటు సామాగ్రిని సమకూర్చి తన కుమారుడైన సొలొమోను ద్వారా మీరు కట్టించిన మహామందిరమును బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు మా హృదయాలే మీ మందిరాలు అన్నావు ప్రభు, నీకు స్తోత్రాలు. అవును, ఈ ఉదయకాలమున మా హృదయమును నీ మందిరముగా మార్చుకొని నిత్యము నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి నీ చిత్తమును మాత్రమే జరిగించే విధంగా మీరు కృప చూపుతూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన వాగ్దానం అంతా ఎత్తిపట్టి ప్రార్థించండి. మీరు వీక్షిస్తున్నటువంటి ఆ వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేయండి. మీరు దీవెనను ఉందండి, ఇతరులు దీవెనట్లు చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.